కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ సచివాలయంలో నేడు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇక దీని మీద మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, తెలంగాణ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సహనా, ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులపై సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజీ సంబంధించిన పిల్లర్స్ కుంగుబాటు ఏదైతే జరిగిందో ఆ సందర్భంగా కొన్ని పిల్లర్స్ మరమ్మతు చేయడం కోసం అప్పటి నుంచి కూడా దాని మీద అనేక రకాలుగా వదంతులు వస్తా ఉన్నాయి. అసలు బ్యారేజీ మొత్తం పనికొస్తుందా లేదా, ప్రాజెక్టు మొత్తం కూల్చిపోతుందన్న భయం ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దాని మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి తన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డను, అన్నారం బ్యారేజీని సందర్శించారు. ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కూడా సందర్శించడం జరిగింది. అయితే ఇవన్నీ నేపథ్యంలో మేడిగడ్డపై ముఖ్యంగా ఈ రోజు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేక మంది అధికారులతో, నిపుణులతో కూడా ఇప్పటికే పలు సమావేశాలు, రివ్యూలు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇంకా కొలిక్కి రాలేదు. అంటే దానిపైన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ వేయడం జరిగింది. ఆ నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ నిపుణుల కమిటీ కూడా బ్యారేజీలను సందర్శించి హైదరాబాద్ లో జలసౌధలో ఇరిగేషన్ అధికారితో పాటు ఇతర అధికారులతో కూడా భేటీ అయి ఆ బ్యారేజీ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దాన్ని వెంటనే వర్షాకాలం ప్రారంభానికి ముందే ఖచ్చితంగా మరమ్మతులు చేపట్టాలి, లేకపోతే పూర్తిగా ప్రాబ్లం అవుతుందని చెప్పి చెప్పడం. దానికి 100 కోట్ల రూపాయల ఖర్చు కూడా అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. దానికి ఎన్డీఎస్ఏ కమిటీ కూడా ఏదైతే కంపెనీ నిర్మాణం చేపట్టిందో ఆ నిర్మాణ సంస్థని మళ్ళీ ఈ మరమ్మతుల బాధ్యత తీసుకోవాలని చెప్పి చెప్పడంతో నిర్మాణ సంస్థ కూడా మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై కూడా జస్టిస్ పినాకిని ఘోష్, చంద్రఘోష్ ఆధ్వర్యంలో కూడా విచారణ కమిటీ వేశారు. ఇప్పటికే పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. పబ్లిక్ నుంచి ఫిర్యాదు కూడా వస్తా ఉంది. ఈ విధంగా మొత్తం కూడా మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టుల ముఖ్యమైన మరమ్మతుల విషయంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు అధికారి రాహుల్ కొచ్చా, మరి కొంతమంది ఇరిగేషన్ అధికారులతో కలిసి సచివాలయంలో చాలా సీరియస్ గా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి అయ్యే ఖర్చు ఏ విధంగా ఉండాలి అనే దానిపైన కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఇవాళ మధ్యాహ్నం, సాయంత్రం కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం కీలకమైనప్పటికీ కూడా దీన్ని ప్రత్యేక ఎజెండాగా తీసుకొని దాన్ని కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సహనా. ఓకే, థ్యాంక్ యూ రామ్.